రైట్. మరి అంటే డిఎస్సి మీద అక్రమాలు జరిగాయి అని చెప్పి వైసీపీ అయితే ఆరోపిస్తోంది. కానీ ఎవరైతే డిఎస్సి రాశారో అభ్యర్థులు వాళ్లే కొంతమంది రోడ్డు మీదకి వచ్చి మాకు సక్రమంగానే అనిపిస్తోంది, మాకు ఉద్యోగాలు వచ్చాయి, సో మా జీవితాలతో ఆడుకోవద్దు, మీకు రాజకీయంగా ఏవైనా ఉంటే అవి మీరు పర్సనల్గా రాజకీయ పరంగా చూసుకోండి తప్ప మా డిఎస్సిని మధ్యలో లాగకండి అని చెప్పి వాళ్ళు ఈ మధ్య చూసాం. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే డిఎస్సీ అభ్యర్థులు మాత్రం ఏదైతే వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నారో, దాదాపు 16,000 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 ఏళ్ల తర్వాత డిఎస్సీ ప్రభుత్వం విడుదల చేసింది. గత ఎన్నికల ముందు వైసీపీ 7,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిఎస్సీని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ తో మొత్తం పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అయితే దీంట్లో పూర్తిగా పారదర్శకంగా ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని ప్రభుత్వం అయితే చెబుతోంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్న స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా ఆ సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా ఎక్కువ భాగం వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇచ్చారంటూ కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా కూటమి ప్రభుత్వం చూపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం పూర్తిగా దీన్ని ఖండిస్తోంది. ఏదంటే గతంలో ఏదైతే వైసీపీ ఆరోపణలు చేసిందో పేపర్ లీకేజీకి సంబంధించి విద్యాశాఖలోనే ఏదైతే ఒక అభ్యర్థి పరీక్ష రాశాడో దానికి సంబంధించి అతనికి పోస్టు ఇవ్వకుండా అతన్ని పక్కన పెట్టేయడం కూడా ఈ లీకేజ్ కారణంగానే అని చెప్పి వైసీపీ ఆరోపించింది. దాన్ని కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. అలాగే వైసీపీ ఏదైతే సందేహాలు లేవనెత్తిస్తుందో, ఏదైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కేవలం పార్టిసిపేషన్ చేసిన వ్యక్తులు కూడా క్రీడలు ఆడకపోయినప్పటికీ కూడా ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారన్న దానిపైన కూడా అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ప్రస్తుతం డిఎస్సి భర్తీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి నిబంధనలే పాటించి పారదర్శకంగా ఇచ్చినట్లుగా కూడా చెప్తోంది. వైసీపీ కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టు కూడా ఇదే స్పష్టం చేసినట్లుగా కూడా కూటమి ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ మాత్రం ఈ డిఎస్సి దీనిపైన పెద్ద తరహాలో ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జంజీ తరహా ఏదైతే ఢిల్లీలో నీటి సంబంధించి కూడా కాక్రోజ్ పార్టీ ఆధ్వర్యంలో యువత ఏ విధంగా చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు అదే విధంగా ఉద్యమం చేయాలంటూ కూడా ప్రజలకు ముఖ్యంగా యువతకు కూడా వైసీపీ పిలుపునిస్తోంది. ఈ 4 రోజుల పాటు ఈ దీక్షలు కానీ ర్యాలీలు ధర్నాలకు సంబంధించి కూడా మరింతగా దీనిపైన పోరాడుతూ ముఖ్యంగా దీనిపైన సిబిఐ విచారణకు ఎందుకని కూటమి ప్రభుత్వం వెనక్కి వెళ్తోంది, తప్పు లేనప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కోవడంలో వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటనేది వైసీపీ చేస్తున్న ప్రశ్న. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా నిరాధార ఆరోపణలు చేసి కూడా వైసీపీ కాలం గడుపుతోందని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెబుతోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎప్పుడు లేని విధంగా విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా దీనిపైన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేసుకునేందుకు, నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు దీన్ని వాళ్ళని పావుగా ఉపయోగించుకునేందుకు వైసీపీ వెళ్తుంది అనేది కూటమి నేతల ఆరోపణ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ నిరసనలు చేస్తుందో పలు చోట్ల దీనికి సంబంధించి కూడా కొత్త ఉద్రిక్తగా వాతావరణం అయితే నెలకొంది. మనం చూస్తాం ఇప్పటికే మల్లాది విష్ణు ఘటన కానీ, ఆ తర్వాత ఈ రోజు కుప్పంలో హైటెన్షన్ వాతావరణం కానీ, ఇలా కొన్ని ఘటనలు అయితే అటు వైసీపీ నిరసనలు చేస్తున్న చోటికి టీడీపీ నేతలు కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులకు శాంతి భద్రతలు కాపాడడం ఒక సవాల్గా మారుతుందని చెప్పొచ్చు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి అరెస్టులు చేసే విధంగా పోలీసులు అక్కడ చర్యలు చేపట్టాల్సిన అనివార్య పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తం మీద వైసీపీ ఏదైతే డిఎస్సి సంబంధించిన పిలుపునిచ్చిందో దానికి కౌంటర్ గా టీడీపీ కూడా ఇప్పటికే వైసీపీ ఏదైతే డిఎస్సిలో పోస్టులు పొందిన అభ్యర్థులు ప్రస్తుతం టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారితో ఇప్పటికే కర్నూలులో కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి కూడా కార్యక్రమం అయితే చేపట్టింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా పోస్టులు పొందిన టీచర్లతో పూర్తిగా తాము ఎలాంటి అవకతవకలు పాల్పడలేదు, పూర్తిగా నిజాయితీగా చదివి ఉద్యోగం సాధించామంటూ కూడా ఆ అభ్యర్థుల చేత స్వయంగా చెప్పిస్తూ కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణలు కౌంటర్ ఇచ్చే దిశగా అధికార పార్టీ కూడా ముందుకెళ్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఈ డిఎస్సి ఇష్యూ ప్రస్తుతం ఇటు వైసీపీ టీడీపీ మధ్య ఒక ప్రధాన పొలిటికల్ వార్కు తెరలేచిందని చెప్పుకోవచ్చు. మరి వైసీపీ ఇష్యూని ఎంతకాలం ముందుకు ట్యాకప్ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ.